వ్యాపారులు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం చెప్పిన సమాచారం ప్రకారం ఇంతవరకు ఈ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ నుంచి 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం జరిగింది అధ్యక్ష. అంటే అనేక మంది వ్యాపారులు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ దాని ద్వారా బిల్ ట్రేడింగ్ చేస్తూ 100 కోట్ల రూపాయలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పెద్ద కొంతమంది స్మగ్లర్లు అమాయకులైన సాధారణ వ్యక్తులతో కూలీలతోనూ రిక్షా పుల్లర్స్ తోనూ వీళ్ళందరితో రిజిస్ట్రేషన్లు చేయించేసి వేల కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా బిల్ ట్రేడింగ్ కానీ ఇన్వాయిస్లు తీసుకొని మోసం చేయడం జరుగుతుంది అధ్యక్ష. చిత్తూరులోనే రిజ్వాన్ అనే ఒక స్క్రాప్ వ్యాపారి దాదాపు 2,000 కోట్ల రూపాయలను బిల్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాడనే విషయాన్ని అధికారులు గుర్తించినప్పటికీ కూడా ఆయన మీద ఇంతవరకు కూడా చర్యలు తీసుకోవాలని అధ్యక్ష. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అతను వేల కోట్ల రూపాయలు వాణిజ్య పన్ను శాఖలకు ఎగరగొట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఒక చిన్న కూలీల అధ్యక్ష మెస్సర్స్ లక్ష్మీ ట్రేడర్స్ ప్రొపరేటర్ కె లీలావతి, శ్రీ గణేష్ ట్రేడర్స్ అండ్ సంజీవ ట్రేడర్స్ సంజీవ్ నాయుడు అధ్యక్ష. వీళ్ళిద్దరు భార్య భర్తలు అధ్యక్ష. వీళ్ళిద్దరూ ఒక తోటలో జనసరి కూలీల అధ్యక్ష. వీళ్లతో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి 30 కోట్ల రూపాయలను వాణిజ్య పన్నుల శాఖ ఎగరగొట్టారంటే ఎంత దుర్మార్గకరంగా ఈ వ్యవహారము ఎంత గూఢంగానే జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళిద్దరి వెనక ప్రొద్దుటూరు సంబంధించిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలు వాణిజ్య పన్నులకు సంబంధించిన మొత్తం బకాయిలు చెల్లించుకోకుండా మొత్తం అతని ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈ ఇద్దరి వెనక ఉన్న అతని వెన్నప్పుడు కూడా ఎలాంటి కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటే, మనము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసేదానికి ఆర్థిక సంస్థల దగ్గరికి అప్పడబోతున్నాం అధ్యక్ష. బలవంతంగా దీంట్లో చాలా మంది రాజకీయాలకు అతీతంగానే ఈ స్మగ్లర్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 40,000 కోట్ల రూపాయలు మనం రాబట్టగలిగితే కనీసం దాంట్లో వన్ టైం సెటిల్మెంట్ లేకపోతే ఇంకో రకంగా 20,000 కోట్ల రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీనికి వాణిజ్య పన్నుల శాఖలో అంత స్ట్రెంత్ అధికార యంత్రాంగం తక్కువ ఉంటుంది కాబట్టి మీ రాష్ట్రంలో ఖాళీగా అనేక శాఖల అధికారులు అటు పోలీసు రెవెన్యూ యంత్రాంగంలోని అధికారులు వాళ్ళందరినీ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారందరిపైన కూడా రాబట్టగలిగితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ బిల్ ట్రేడింగ్ చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాలపైన ముఖ్యంగా స్క్రాప్ వ్యాపారాలపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇప్పుడు మోడర్న్ డే క్రైమ్ లో సైబర్ క్రైమ్ ఎట్లా అయితే ఇంపార్టెంట్ గా కొత్త పుంతలు తప్పుతూ చేస్తా ఉన్నారో, ఈ జిఎస్టీ నిబంధనల్లో ఉన్నటువంటి చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సరళీకృతం చేయాలి అని పెట్టినటువంటి నిబంధనలు ఉపయోగించి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఈ ఇన్వాయిస్లు బోగస్ గా రైజ్ చేయడం, వ్యాపారాన్ని ప్రభుత్వానికి అందకుండా చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి ఇన్వాయిస్ చేయడం, ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చేయడం, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఇన్వాయిస్ చేయడం, ఇదంతా ఒక సైక్లికల్ చర్య అవుతోంది. మన రాష్ట్ర పరిధి ఎప్పుడైతే దాటి వెళ్తా ఉందో మన ఇన్వెస్టిగేషన్ కి మనకి అంతరాయం కలుగుతా ఉంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోని సమన్వయం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇది ఒక సమన్వయం చేసుకుని చేయాల్సినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైతే ఈ బోగస్ ఇన్వాయిస్లు చేస్తా ఉన్నారో వాటి మీద టెక్నాలజీని ఉపయోగించి నిరంతర నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించి ఏరివేయడం జరుగుతోంది. ఎక్కడైనా వాళ్ళు ఉపయోగించారని తెలిస్తే రికవరీని కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతూ ఉంది. సభ్యుల దగ్గర సమాచారం ఏదైనా ఉంటే దాన్ని కూడా షేర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఐరన్ స్క్రాప్ కానీ ఏ విధమైనటువంటి బోగస్ ఇన్వాయిసింగ్ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి గండిపడేటువంటి ఏ చర్యల్ని కూడా సహించేటువంటిది లేదు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామనేటువంటిది సభకు హామీ ఇస్తున్నాం. అట్లనే సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ గారు అడిగింది, వారికి సమాధానం ప్రింటెడ్ ఆన్సర్ లో ఉంది. దయచేసి డీటెయిల్స్ చూడమని చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాల్స్తే కూడా వాళ్ళందరికీ షేర్ చేయడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష.